గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నవారు ఏ ఆహారం తినకూడదు, ఏ ఆహారం తినాలి, ఆహార నియమాలు చూద్దాం. ఎంతోమంది ఆహారపు అలవాట్లు మార్చుకొని గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. ఎటువంటి ఫుడ్స్ మీకు గ్యాస్ ప్రాబ్లం కలిగిస్తున్నాయో తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండటం మంచిది. సాధారణంగా గ్యాస్ ప్రాబ్లమ్స్ను కలిగించే ఆహార పదార్థాలు చూద్దాం. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, వేపుళ్ళు, కారంగా ఉండే ఫుడ్స్, పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, మసాలాలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ వాటర్ వంటి పదార్థాలు, ఇంకా బీన్స్, పప్పులు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రొకోలీ, శనగలు, సోయాబీన్స్ వంటి కూరగాయలు మరియు పాలు, వెన్న వంటి లాక్టోస్ కలిగిన డైరీ ప్రొడక్ట్స్ వంటివి జీర్ణం అవడానికి కొంచెం కష్టం అవుతాయి. అందుకని మనకి గ్యాస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. నిజానికి చాలామంది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ కూడా తాగుతారు. దీనివల్ల గ్యాస్ తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ ఇందులో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పికి కారణమవుతుంది. రెగ్యులర్గా తీసుకుంటే ఉబ్బరం, త్రేన్పుల సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎటువంటి ఆహారం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందో మనమే గుర్తించుకోవచ్చు. అటువంటి వాటి నుంచి దూరంగా ఉండి గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. ఏ ఆహారం తింటే కొంచెం ఉపశమనంగా ఉంటుందో చూద్దాం. పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు అంటే కీర, బీరకాయ, సొరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గి గ్యాస్ సమస్య బారిన పడకుండా ఉంటారు. షుగర్ తక్కువగా ఉండే పదార్థాలు, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తినడం, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ అంటే క్యారెట్స్, సొరకాయలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.